పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు, గ్రామీణాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. ప్రభుత్వాలు ఏళ్లుగా చెప్తున్న ఈ మాటలు ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. గ్రామాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందమైంది. గ్రామ సీమల్లో జనం సమస్యలతో అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లాలో కనీస అవసరాలు కరవై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పల్లెల దుస్థితిపై ఓ కథనం. రోడ్లు ఉండవు, నీరు దొరకదు, పారిశుధ్యాన్ని పట్టించుకునే నాదుడే కనిపించడు. ఇవి చిత్తూరు జిల్లాలోని పలు పల్లెల్లో దుస్థితి. జిల్లాలోని గ్రామాలు సమస్యలకు నిలయాలయ్యాయి. వందలాది పల్లెల్లో నేటికీ తాగునీటి సౌకర్యమే లేదు. వ్యాధుల బారిన పడుతున్న జనానికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. పాలనలో చిత్తశుద్ధి లోపించడం, నిధుల కొరత అడ్డంకిగా మారాయి. జిల్లాలోని 1366 గ్రామ పంచాయతీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. 3183 గ్రామాల్లో రక్షిత మంచినీరు లభించడం లేదు. నిధుల్లో 45% తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలి. పారిశుధ్య నిర్వహణ లోపంతో పల్లెలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. 2758 గ్రామాల్లో మురుగునీటి వ్యవస్థ లేకపోవడం, 3000కు పైగా గ్రామాల్లో వీధి దీపాలు కనిపించకపోవడం దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ బస్ స్టాండ్ అంటే చాలా అద్మానంగా ఉంది. మన 6, 7 ఏంటంటే మనుషులు పోవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్స్ కూడా ఇదే మాత్రం కొంచెం సైకిల్ పోవాలంటే ఇబ్బందిగా ఉంది. రోడ్లు కూడా అంతేం ఇది లేదు. లైట్లు లేవు, వచ్చేదానికి పోయేదానికి ఇబ్బంది పడుతున్నాము. పులుగు పూసేవంతా ఉన్నాయి. ఇంకా ఎక్కడ చెప్పినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అట్లా నేనేసి పంచాయతీ వాళ్ళకు వాళ్ళకి అందరికీ గెలిచిన వాళ్ళకి అందరికీ కూడా చెప్తా ఉన్నాము, ఈ పొద్దు రేపు అని చెప్పేసి ఇట్లే చేసేస్తాం. మేము చిన్నప్పటి నుంచి చూస్తాం, కాలం ఇట్లే ఉన్నది. కానీ అప్పుడంతా మడికాయలు నీరు పడుతుంది, చెద్దాలు చేసుకుంటున్నాము, అదంతా చూసినారు. ఇప్పుడు చూస్తే ఈ కాలంకి ఊరు పట్టించుకోనలేదు. ఎలక్షన్ మాత్రం వస్తారు ఓట్లకు, ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం అనేసి ఎలక్షన్లు అయిపోతే ఆ మాట పట్టించుకోరు. ఆర్థిక సంఘం నిధుల విడుదలలో ఆలస్యం వల్ల సమస్యలు మరింత జటిలమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పంచాయతీలకు 84 కోట్ల రూపాయల విడుదల కావాల్సి ఉన్నా 43 కోట్ల రూపాయలు విడుదల చేశారు. విడుదలైన నిధులు అరకొరగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు లైట్లు వేస్తామన్నారు, లైట్లు వేయలేదు. కుళాయి నీళ్లు లేవు, మాకు పోయేది అతి కష్టంగా ఉంది. ఎలక్షన్ టైంలో వస్తారు, ఈ పొద్దు రేపు పని అయిపోతుంది, మీకేం భయం లేదని చెప్పేసి పోతారు. మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఈ పక్క తిరిగి చూసే పని లేదు. చీటికలతో, దోమలతో, పిల్లలు జ్వరాలతో వస్తే చాలా అవస్థ పడుతున్నాము. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి పారదర్శక పాలన సాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పల్లె ప్రజలు కోరుతున్నారు. స్థానిక పాలనా వ్యవస్థపై దృష్టి సారించి సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు.